ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా అందరూ? దేవుని మహాసంకల్పం, ఆయన కృప, అనానుకూలమైన వాతావరణ పరిస్థితులు అయినా కూడా దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి అనారోగ్యం నుండి, ఆపద నుండి మనలను రక్షిస్తూ మనకు ఆశ్రయం ఉన్న దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాలం మరొక మారు నీ యొక్కకు వస్తూ ఉన్నాం. నీవు మా దేవుడవు, నీవు మా ప్రభుడవు, నీవు మా రక్షకుడవు. నీలాంటి వారి లోకంలో ఎవరున్నారు యేసయ్యా? ఇదిగో నా తండ్రి, మా ప్రియబిడ్డలను మమ్ములను మీరు దీవించారు, దీవిస్తూనే ఉన్నారు. ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, దేవా, ఎవరైతే కృంగిపోయి నిరాశతో ఉన్నారో ఈ దినాన అటు బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి వారి జీవితాలను కట్టి మీరు ఆఖరికి ఆయత్తపరచమని, ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి గత వారం దేవుని యొక్క వాక్యములో నుండి మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. దేవుని స్తుతిస్తూ మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినాన కూడా దేవుని యొక్క లేఖనములో నుండి మనం ఎవరు ఆయనతో ఉంటారు అనే అంశాన్ని ధ్యానించేద్దాం. ఎవరు దేవునితో ఉంటారు? మరి మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మరి అలాంటి పరిశుద్ధుడైన దేవునితో ఎవరుంటారు? దేవుని వాక్యంలో యెషయా మహాభక్తుడు 33వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నారు. సియోనులో ఉన్న పాపులు దిగుపడుచున్నారు, వనకు భక్తిహీనులను పెట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సియోనులో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్న మాట. సియోనులో ఉన్న పాపులందరూ కూడా ఆలోచన పడ్డారు, దిగులుతో ఉన్నారు. అలాగే భక్తిహీనులైన వారికి భయం పట్టుకుని వణుకొచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రశ్న మొదలైంది. ఇప్పుడు అగ్ని ఈ చాలా కట్టెలేసి మనం దాన్ని అంటించామనుకోండి, పెద్ద మంట వస్తూ ఉంటాయి. ఆ మంట దగ్గరికి వెళ్ళి మనం దూరంగా ఉండి నిలబడగలం. అలాగే దాన్ని దగ్గరికి, అంటే మంటకు బాగా దగ్గరికి వెళ్ళకుండా మనం చలి కాచుకున్నట్లుగా కొంచెం దూరంగా ఉండి ఆ వేడిని మనం ఆస్వాదించగలుగుతాం. చలికాలంలో. ఎండాకాలంలో అయితే చాలా దూరంగా ఉంటాం. కానీ వెళ్ళి ఆ మంటలోనే ఎవరైనా కూర్చోగలుగుతారా? వాళ్ళు కూర్చుంటే వారు మరలా సజీవులు ఉంటారా? ఆ అగ్ని ఏం చేస్తుంది? వాళ్ళని కాల్చి వేస్తుంది కదా. మరి అలాగే మరి పరిశుద్ధుడైన దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యం చెబుతోంది ఇక్కడ. మరి అలాంటి దహించు అగ్నితో ఎవరు ఉండగలుగుతారు అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడితో ఎవరు జీవించగలుగుతారు? నేను పాపినై ఉన్నా, నేను భక్తిహీనుడై ఉన్నా, మరి నేను దేవుడితో ఎలా జీవించగలను అని వారిలో ఒక భయం పట్టుకొచ్చేది. ఈ రోజున ఒకవేళ నేను భక్తిహీనుడిగా ఉంటే, నేను ఇంకా పాపంలోనే ఉంటే మనం ఆ దేవుడితో నివాసము కలిగి ఉండలేము. అందుకనే మరి ఎవరు నివసించగలరు అన్న ప్రశ్నకి 15వ వచనములో యెషయా ద్వారా దేవుడు అంటూ ఉన్న మాట చూడండి. నీతిని అనుసరించిన వారు, అలాగే నీతిని అనుసరించి ఆ నీతి మార్గంలో నడుచుతూ ఉన్నటువంటి వారు, అలాగే యథార్థమైనటువంటి మాట పలుకేవారు, యథార్థంగా మాట్లాడేవారు, ఎలాంటి నిర్బంధన లేకుండా లాభమును ఉపేక్షించేవారు. అంటే కొంతమంది ఆ నీతి మార్గాల్లో ఉండరు. ఒక సామెత నేను ఎప్పుడు కూడా ఒక నానుడు జ్ఞాపకం చేసుకుంటాను. అదేంటంటే, ఒక నీతిమంతుడు ఒక అనీతిమంతుడు ఎదురుపడితే అక్కడ 2 దారులు ఏర్పడతాయి అన్న. ఎందుకంటే ఆ చెడ్డోడు చూసి మంచోడు ఏం చేస్తాడంటే పక్కకి వెళ్ళిపోతాడు, చెడ్డోడు తన దారిని వెళ్ళిపోతాడు. అలాగే ఇద్దరు నీతిమంతులు ఎదురైతే, ఇద్దరు మంచి వాళ్ళు ఎదురైతే 3 దారులు ఏర్పడతాయన్న. ఎందుకంటే ఈ మంచివాడు ఆయన చూడంగానే ఆయన గౌరవంగా పక్క తప్పుకుంటే ఆయన కూడా అలాగే అనుకుంటాడు, ఆయన గౌరవిస్తూ ఆయన పక్క తప్పుకొని వెళ్తాడు. అప్పుడు 3 దారులు ఏర్పడతాయి. అదే ఇద్దరు చెడ్డోళ్ళు ఎదురయ్యారనుకో ఒక దారే ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తారన్నమాట. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం నీతి మార్గంలో కొనసాగాలి. ఆ నీతి మార్గంలో ఎవరైతే కొనసాగుతారో, నీతి మార్గంలో ఎవరైతే అనుసరిస్తారో, అలాగే వారి హృదయంలో యథార్థత ఉన్నప్పుడు వారి నోటి మాట కూడా యథార్థం ఉంటుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. మన నోరు చెడ్డదైతే మన ఊరు కూడా చెడ్డదిగా కనపడుతుంది. అలాగే మన అందరూ కూడా మన శత్రువులు అవుతారు. అదే మన నోరు మంచిదైతే అందరూ మన మిత్రులుగానే ఉంటారు, అందరూ మన స్నేహితులుగా చక్కగా ఉంటారు, మనం ప్రేమిస్తారు. అందుకని ఇక్కడ అన్నారు, యథార్థమైన మాట అలాగే నీతి అనుసరించి నడిచే ఆ యొక్క స్థితి కలిగిన వారు దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు అని చెబుతున్నాడు యెషయా. ఆ తర్వాత యెషయా ద్వారా మరొకటి ఏముంది, నిర్బంధన లేనటువంటి లాభాలు. కొంతమంది నిర్బంధించి భయపెట్టి లాభాన్ని పొందుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా స్వేచ్ఛగా వారి వ్యాపారాన్ని కొనసాగిస్తూ మరి ఎవరిని భయపెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసగించకుండా, ఎవరిని కూడా దోచుకోవాలనే అపేక్షతో లేకుండా ఎవరైతే న్యాయమైనటువంటి పద్ధతిలో లాభాన్ని పొందుకుంటూ ఉంటారో అలాంటి వారు దేవునితో ఉంటారు అని రాయబడుతుంది. ఇంకో మాట ఏముంది, లంచము పుచ్చుకొనకుండా, లంచాలను ఆశించకుండా. మరి ఇవన్నీ కూడా కీర్తనకారుడు దావీదు ద్వారా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 15వ కీర్తనలో ఉంటుంది, మరొక కీర్తనలో కూడా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని కీర్తనకారుడు కూడా ప్రశ్న వేసుకొని ఆయన కూడా ఇదే మాటలు చెబుతాడు. ఆ లంచం పుచ్చుకోకుండా యథార్థంగా ఉన్నవాడు, అలాగే మరి హత్యలు చేయకుండా, ఆ యొక్క హత్యల గురించి వినకుండా తన చెవులు మూసుకున్నవాడు, ఇలాగా ఈ యొక్క భక్తుడు తెలియజేస్తున్నారు. మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఒక విషయం, ఆయనతో ఎవరుంటారు అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. మాటలో కానీ, చూపులో కానీ, నడవడికలో కానీ, ఆలోచనలో కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు దేవునితో ఉంటారు అని వ్రాయబడుతుంది. ఆ తర్వాత 48వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరి ఒక మాట వ్రాయబడుతుంది. నేను నిన్ను పుటము వేసేతిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించేతిని అని ఇక్కడ వ్రాయబడుతుంది. ఇక్కడ ఈ రెండవ మాట ఎవరు ఆయనతో ఉంటారంటే ఎవరైతే దేవుని చేత పుటము వేయబడతారో, ఎవరైతే దేవుని చేత పరీక్షించబడతారో వారు దేవునితో ఉంటారు. అబ్రహాం పరీక్షించబడ్డాడు, విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. ఒకవేళ అబ్రహాం పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో కనుక అబ్రహాము నిలవబడకపోతే ఈ రోజున అబ్రహాముకి మన పిల్లలము అనే మాట బైబిల్ రాయబడేది కాదు. విశ్వాసులైన వారందరికీ అబ్రహాము తండ్రి అని బైబిల్ చెప్పేది కాదు. ప్రభు అనేవారు కాదు, మనం కూడా ఇతరులకి చెప్పేవారు కాదు. అలా అబ్రహాం గురించి మనం అలా చదివేవారు కాదు. కానీ అలా మనం చదువుతున్నాం, ఆయన విశ్వాసం తండ్రిగా పిలువబడ్డాడు. మరి అబ్రహాం దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు అని అంటే ఆ దినాన ఆయనను పుటము వేసినప్పుడు, ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజున అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ నీవు నేను కూడా మన జీవితంలో అలాంటి కఠినమైన పరీక్షలు మనం కలిగి ఉన్నప్పుడు, ఆ కఠిన పరీక్షల్లో మనం దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, మన యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా తనతో ఉంచుకునటానికి ఇష్టపడతాడు. ఆయనతో, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో మనం కూడా ఉండగలుగుతాం. అదే ఇక్కడ ఈ వచనం ద్వారా మనం నేర్చుకునే మాట ఉన్నది. ఇక మూడవదిగా నేను చెప్పి నేను ముగిస్తాను చిన్నది. అపోస్తులైనటువంటి పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ ఉన్న పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట తెలియజేయబడుతుంది. 3వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతూ ఉన్నా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గుర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు చెబుతున్న మాట, ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశించలేకపోయారంటే పాపం చేసిన వారు, అవిధేయులైనటువంటి వారు మాత్రమే కదా. అనంటే విధేయత కలిగిన వారు, విశ్వాసాన్ని కలిగిన వారు ఆయన రాజ్యంలో ప్రవేశించారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు విధేయత కలిగిన వారు, వారు దేవునితో ఉంటారు. అవిశ్వాసం కలిగిన వారు, అవిధేయులైనటువంటి వారు ఆయనతో ఉండరు.
ఇప్పుడు నీ విశ్వాసము నువ్వు కాపాడుకుంటే, నీవు విధేయుడిగా దేవుని ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకుంటే, దేవుడు ఖచ్చితంగా తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు నీ అవిశ్వాసంతో, నీ అవిధేయతతో నీ జీవితాన్ని పతనం చేసుకుంటే, నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకోబడవు. అందుకని ఇక్కడ ఈ మాట రాయబడుతుంది. నేను ఇశ్రాయేలీలో ఎవరిన ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారంటే అవిధేయులైన వారు, అవిశ్వాసం కొన్నవారు, వారు రాజ్యంలో ప్రవేశించలేకపోయారు, విధేయులు మాత్రం ప్రవేశించారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు? యెహోషువ, అలాగే మరి కాలేబు. వారు విశ్వాసాన్ని ఉంచారు కనుక వారు ప్రవేశించగలిగారు. నీవు నేను కూడా అదే విశ్వాసం ఉంచితే మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఎవరు ఆయనతో ఉంటారు అంటే యథార్థమైన జీవితం కలిగిన వారు ఉంటారని, రెండవదిగా ఆయన పరీక్షలో ఎవరైతే నిలబడతారో ఆ వారని, మూడవదిగా ఎవరైతే విశ్వాస జీవితాన్ని, విధేయత కలిగిన జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఆయనతో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఆయన రాజ్య వారసులుగా, ఆయన చేత బల నమ్మకమైన దాసులను పిలిపించుకుంటూ ఆయన రాజ్యంలో ప్రవేశించిన అట్టి కృప కొరకై ప్రార్థించేద్దాం. తండ్రి, ఈ ఉదయకాలమందు నీ రాజ్యంలో ఉండే అర్హత కొరకై మమ్మల్ని మేము తగ్గించుకొని, మా అవిధేయతని, మా విశ్వాసాన్ని, మా భక్తిహీనతని, మా పాపమును ఒప్పుకొని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మీరు అంగీకరించి అయ్యా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని, మా ప్రతి పాపము క్షమించమని అడుగుతూ ఈ యొక్క గ్రూప్లో దేవా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యం ఉంటున్న మా బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి మీ మేలులతో తృప్తిపరచమని యేసునామమున అడుగుతున్న నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.